ఆస్ట్రేలియాని కంగారూలు అని పిలుస్తుంటారు. ఎందుకు అక్కడ కంగారులు ఉంటాయి. అతి శీతలంగా ఉండేటటువంటి చోట్ల కాబట్టి అక్కడ కంగారులు పెరుగుతాయి. ఆ కంగారువులనే అనే సింబల్ చూస్తా ఉంటుంటాం. అలాంటి ఆస్ట్రేలియా ఇప్పుడు అతి శీతలంగా ఉండేటటువంటి ఆస్ట్రేలియా అతి వేడిగా తయారవుతుందట. ఆస్ట్రేలియా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయట. వడగాలులు దాటికి ఆగ్నేయ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ఏకంగా 50 డిగ్రీల సెల్సియస్ స్థాయికి పెరిగిపోయినాయి. ఎంతటి చలనైనా తట్టుకునే ఆస్ట్రేలియన్లను ఇంతటి భరించలేని వేడి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఉక్కపోతతో జనం ఇబ్బందులు పడుతున్నారు. విక్టోరియా రాష్ట్రంలోని హోప్ టౌన్, వాల్సప్లోని గ్రామీణ పట్టణాల్లో ఉష్ణోగ్రతలు 48.9 డిగ్రీల సెల్సియస్కి చేరుకున్నాయి. ఈవెన్ ఇండియాలో కూడా లేదు అంత దారుణం. ఇవి బుధవారానికి మరింత పెరిగి 50 డిగ్రీల సెల్సియస్కి చేరుకునే అవకాశం ఉందని భయాందోళన నెలకొన్నాయి. 2009 ఏడాదిలో కూడా ఇలాగే వడగాలులు దాటికి 173 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం నమోదైన వడగాలు కారణంగా ఇంతవరకు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని, కానీ సమీప అడవులు దహనమయ్యే ప్రమాదం పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు. విక్టోరియా రాష్ట్రంలోని అతిపెద్ద నగరం మెల్బోర్న్లో కూడా వేడిమి అత్యధికంగా ఉందట.